హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 76. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ సింప్టమ్స్ చూసి ప్రెగ్నెన్సీ అని అనుమానం వచ్చే మీకు టెస్ట్ చేశాను. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ మీ ఇద్దరికీ అని చెప్పారు డాక్టర్ గారు. ఆ మాట వినగానే విరాజ్, భవ్యల మొహాలు సంతోషంతో వెలిగిపోయి నిజంగానా డాక్టర్ గారు? అని అడిగింది భవ్య. అవునండి. మీరిద్దరూ పేరెంట్స్ అవ్వబోతున్నారు అని చెప్పగానే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని డాక్టర్ గారు జాగ్రత్తలు చెప్పడంతో, అవన్నీ విని మెడిసిన్ అన్నీ తీసుకొని విరాజ్, భవ్య ఇంటికి వెళ్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది విరాజ్ గారు. నిజంగా నేను అమ్మ అవ్వాలి అనుకున్న కల ఇంత త్వరగా నెరవేరుతుంది అని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది తెలుసా నాకు అని భవ్య విరాజ్‌ని హత్తుకుంటోంది. నాకు కూడా ఇంత త్వరగా నాన్న పోస్ట్ ఇస్తావని నేను అనుకోలేదే నువ్వు. థాంక్ యూ సో మచ్ బంగారం. నా లైఫ్‌లోకి రావడమే కాదు, ఇప్పుడు నన్ను డ్యాడీని చేసి నాకు ప్రమోషన్ ఇస్తున్నావు కదా! ఈ సంతోషంలో నీకేది కావాలో అడగవే అని అడిగాడు భవ్యని సంతోషంగా. ముందు ఈ మ్యాటర్ మనం ఇంట్లో చెప్పాలి విరాజ్ గారు. ఇంటికి వారసుడు వస్తున్నాడు అంటే అత్తయ్య గారు ఎంత సంతోషపడతారు కదా! పైగా వల్లి అక్క కన్నా ముందు నేనే కన్సీవ్ అయ్యాను కదా! అంటే నేనే ముందు మీకు వారసుడిని ఇవ్వబోతున్నాను అని కాస్త పొగరుగా అంటుంది భవ్య. ఇక విరాజ్ ఆనందంలో భవ్య మాటలవి పట్టించుకోలేదు. తండ్రి కాబోతున్నాడు అన్న సంతోషం అతడి మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ధీరజ్, వల్లి ఆ రోజు ఆఫీస్ నుండి కాస్త త్వరగానే వస్తే, సుభద్ర, అనిల్ గారు కూడా ఇంటికి వచ్చారు ఫంక్షన్‌కి వెళ్ళి. ఇక ఇంద్రాణి, మన్విత ఇంట్లోనే ఉన్నారు కదా! ఇంటికి విరాజ్ రాగానే అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అని అందరినీ గట్టిగా పిలిచాడు. విరాజ్ గొంతుకి అందరూ అప్పుడే హాల్లోకి వస్తూ, ఏమైంది విరాజ్? ఇంటికి వచ్చేసరికి మీరిద్దరూ లేరు. పని వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు అని చెప్పారు. ఎక్కడికి వెళ్లారు నాన్న? ఆఫీస్ నుండి. ఇవాళ త్వరగానే వచ్చావేంటి నాన్న అని అడిగారు సుభద్ర గారు చిన్న కొడుకుని. విరాట్ విరాజ్ స్వీట్ తీసుకువెళ్ళి సుభద్ర గారి నోట్లో పెట్టి, అమ్మా అని హత్తుకొని, కంగ్రాచ్యులేషన్స్ మమ్మీ, నువ్వు నానమ్మవి కాబోతున్నావమ్మా. భవ్య మనందరికీ గుడ్ న్యూస్ చెప్పింది అని ఆనందం పట్టలేక అందరికీ ఒకేసారి చెప్పేశాడు విరాజ్ ఆ విషయం. ఆ మాట వినగానే అందరి మొహాల్లో సంతోషం వచ్చింది. ఇంద్రాణి అయితే చిన్నగా కన్నింగా నవ్వుకుంది వల్లిని చూసి. వల్లి కూడా ఆ మాట వినగానే నిజంగానా విరాజ్ అని సంతోషంగా అడిగింది. అవును వదిన, నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావు. అన్నయ్య, నువ్వు పెదనాన్నవి కాబోతున్నావు అని విరాజ్ వెళ్ళి వాళ్ళ అన్నయ్యని హగ్ చేసుకోగానే కంగ్రాచ్యులేషన్స్ రా అని చెప్పాడు ధీరజ్ తమ్ముడిని హగ్ చేసుకొని. వల్లి వెళ్ళి భవ్యని హగ్ చేసుకొని, "కంగ్రాచ్యులేషన్స్ భవ్య. ఎంత మంచి శుభవార్త చెప్పావు. హాస్పిటల్‌కి వెళ్ళొస్తున్నారా మీరు?" అని అడిగింది వల్లి. "అవునక్క. కాస్త నీరసంగా ఉంది అని హాస్పిటల్‌కి వెళ్తే ఈ న్యూస్ తెలిసింది" అని భవ్య చెప్పగానే, "కంగ్రాచ్యులేషన్స్ భవ్య. ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి. నువ్వేది కావాలి అన్నా మాకు చెప్పు. సరేనా? మేము చూసుకుంటాము. నువ్వు ఇప్పటి నుండి ఎక్కువగా తిరగడాలు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి" అని వల్లి, సుభద్ర గారు జాగ్రత్తలు చెప్తూ ఉంటే, అన్నిటికీ అలాగే అత్తయ్య, అలాగే అక్క అని అంటూ ఉంటుంది భవ్య. ఇక సుభద్ర గారికి ఇంటికి వారసులు వస్తున్నారు అన్న సంతోషంలో కాలు నిలవడమే లేదు. ప్రసన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి భవ్య తల్లి కాబోతుంది అన్న న్యూస్ షేర్ చేసుకున్నారు. అలాగే భవ్య వాళ్ళ అమ్మ మణిగారు కూడా ఒక్కరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అని చెప్పేసి భవ్య వాళ్ళ అమ్మని తన దగ్గరికి తీసుకొచ్చుకుంది. తనకి తోడుగా ఉంటుంది అని. తనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేదు. అలా భవ్య ప్రెగ్నెన్సీ రాగానే తనకి మర్యాదలు అన్నీ ఎక్కువైపోయాయి. తను ఏది కావాలి అన్నా చిటికలో తన ముందుకి వస్తుంది. పైగా తన ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ గానీ ఏమీ లేకపోవడంతో తన ప్రెగ్నెన్సీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. నచ్చింది తింటూ, కోరినవి అన్నీ తన ముందు పెడుతూ ఉంటే. ఇక వల్లి తోటికోడలికి కూడా అన్నీ దగ్గరుండి చేస్తూ ఉంటే, ఆడపడుచులకు, తోటికోడళ్ళకు, ఊర్లో వాళ్ళకు, బయటి వాళ్ళకి అందరూ కడుపుతో ఉంటే ఈవిడ పని చేయడమే తప్పితే అసలు ఈవిడకనేది లేనట్టుంది. ఈవిడకసలు కడుపు పండడమే లేదు అని అంటే, ఈవిడకి పిల్లలు అవుతారా అని ఓ పుల్ల వేసింది ఇంద్రాణి. ఆ మాటకి వల్లి మనసు కలుక్కుమంటున్నా కూడా తన చేతిలో ఏమీ లేదు కాబట్టి సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఎవరికి అవ్వాల్సిన టైంలో వాళ్ళకి అవుతుందమ్మమ్మ. నువ్వు నా భార్యని కార్నర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు
అనాల్సిన అవసరం కూడా లేదు. చెప్తున్నాను కదా! తమ్ముడికి త్వరగా అయినంత మాత్రాన మాకు అవ్వకుండా ఉండాలని ఏం లేదు కదా! ఎందుకు ప్రతిసారి నా భార్యను బాధపెడుతూ రాక్షస ఆనందం పొందుతున్నావు? తనని అంటే నీకేం వస్తుంది? తను బాధపడితే నీకు అంత సంతోషంగా అనిపిస్తుందా? అని వాళ్ళ అమ్మమ్మ మీదకి వెళ్ళాడు ధీరజ్. అమ్మమ్మేదో తెలియక అంటుందిలే ధీరజ్. తన మాటలు నీకు తెలుసు కదా! తన నోరు కుదురుగా ఉండదు. వదిలేయ్ అని సుభద్ర గారు ఆ రోజు ధీరజ్‌ని బతిమాలి బుజ్జగించి ఆఫీస్‌కి పంపించేసి, కోడల్ని కూడా అవన్నీ పట్టించుకోకు వల్లి. ఆవిడ చాదస్తం మనిషి అని వాళ్ళ అమ్మని వెనకేసుకొస్తారు సుభద్ర గారు. ఇక చిన్న కోడలు వారసులని ఇస్తుంది కదా! ఆవిడ మనసు కూడా మొత్తం చిన్న కోడలు పైనే ఉండిపోయింది ఇప్పుడు. అప్పటికి వల్లి మనసు తెలిసిన సుమనని కన్నా చిన్న అమ్మాయికి సుబ్ నీకన్నా చిన్న అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయిందని బాధపడకు వల్లి. నీకు కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవుతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టాలి అంతే అని సుమన, కవిత గారు అందరూ అదో మాట, ఇదో మాట చెప్తూ వల్లిని కాస్త మాటలతో బయటపడేస్తూ ఉంటారు కానీ, తన మనసులో ఉన్న బాధని మాత్రం ఎవరూ తీర్చలేకపోతారు. తను ప్రతిరోజు లేచిన దగ్గర నుండి నేను కూడా తల్లిని అవ్వాలి అనే కోరిక మాత్రమే కోరుకుంటుంది. కానీ ఆమె కోరిక ఎందుకు నెరవేరడం లేదో తెలియదు. అప్పటికి నెలలు గడిచిపోతున్నాయి. భవ్య శ్రీమంతం చాలా గ్రాండ్‌గా చేస్తారు. మళ్ళీ తన శ్రీమంతంలో ఆమె చెయ్యి పడితే ఇంద్రాణి లాంటి వాళ్ళు ఎందరూ ఎన్ని మాటలు అంటారో అని భవ్య శ్రీమంతానికి కూడా దూరంగానే ఉంటుంది వల్లి. అందరూ అయిపోయాక ఏదో చుట్టపు చూపుగా వచ్చి భవ్యని ఆశీర్వదించి వెళ్తుంది. అసలు ఆ ఇంట్లో మనిషిలాగా కాకుండా. అయినా కూడా వల్లిని ఎవరూ పట్టించుకోరు. అలా అందరి కాన్సంట్రేషన్ భవ్య మీదకి మళ్ళింది. భవ్య 9 నెలలు మోసి పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఇక వారసురాలు వచ్చింది అని ఇంట్లో సంబరాలు అన్నీ మొదలయ్యాయి. పాపకి గ్రాండ్‌గా పురుడు, ఫంక్షన్స్, నామకరణం అంటూ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వల్లి తన పనులన్నీ చేసుకుంటూ పోతుంది. అటు ఇంద్రాణితో మాటలు పడుతూనే. అలా చూస్తున్న వాళ్ళు కూడా మీ చిన్న కోడలు అమ్మాయిని కనింది. పెద్ద కోడలు ఇంకా కనలేదా? అని బయట నుండి మాటలు రావడం మొదలయ్యాయి. అవన్నీ వల్లి దగ్గరికి వస్తున్నా కూడా తను ఏం మాట్లాడలేని స్థితిలో ఉంది. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. భవ్య, విరాజ్‌కి ముందు పాప పుడితే, ఆ తర్వాత ప్రసన్న, సుధీర్‌కి మళ్ళీ బాబు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ భవ్య, విరాజ్‌కి రెండో కాన్పులో కూడా మళ్ళీ పాపే పుట్టింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇటు కూతురికి ఇద్దరు కొడుకులు, ఇటు చిన్న కొడుక్కి ఇద్దరు కూతుర్లు. వాళ్ళని చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నారు సుభద్ర గారు. ఇక పెద్ద కోడలు ఇంకా ఎవరిని కనలేదు అని వల్లి మీద కూడా అందరికీ ప్రేమ తగ్గుతూ వస్తుంది. తను ఇంట్లో ఉన్నాను అంటే ఉన్నాను ఉన్నట్టు ఉంటుంది. ధీరజ్‌ని చూసుకోవడం, అతని పని చేయడం, వాళ్ళ రూమ్‌లో ఉండడం ఇదే పని అవుతుంది. కానీ ఇంట్లో ఎవరికీ బాగోలేకపోయినా ఏది ముందు చేయాలి అన్నా ముందు వల్లీనే ఉండాలి. అటు భవ్య పిల్లల్ని పట్టించుకోకపోయినా వల్లీనే పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల్ని ముట్టుకోవాలి అన్నా కూడా భయమే వాళ్ళకి. ఎందుకంటే ప్రసన్న రెండోసారి శ్రీమంతంలో, భవ్య శ్రీమంతంలో ఎంతో మందితో అవమానాలు పొందింది. తనకు ఇంకా పిల్లలు కాలేదని. తను ఇలాంటి శుభకార్యాల్లో పాల్గొనకూడదు అని ఏడ్చి ఏడ్చి వల్లికి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. తను ఏడుద్దామంటే కన్నీళ్లు కూడా రావడం లేదు. తన మాటలు కూడా ఎవరితో చెప్పుకోవడం మానేసింది. ఒంటరిగానే ఉండడం ఇష్టపడుతుంది. ఆఖరికి అందరూ పెద్ద కోడలికి ఇంకా పిల్లలు పుట్టరా అని మాట్లాడుతూ ఉంటే వల్లి బాధతో చచ్చిపోతూ ఉంటుంది ప్రతిరోజు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.